హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు కెరీర్ టీవీ న్యూస్. ఇది మంచి ప్రభుత్వం. ఎస్, మంచి ప్రభుత్వం అంటే రకరకాల ఇంకా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఏం మంచి ప్రభుత్వం సార్ అంటారా? కానీ శాంతి భద్రతల సమస్య అనేది ప్రభుత్వం రాగానే మొత్తం సెటరేట్ అయిపోదు. 5 ఏళ్లుగా ఉన్న జాడ్యం ఇంకా పోవాలంటే కొంత సమయం పడుతుంది. తాజాగా కుప్పం మండలం నారాయణపురంలో జరిగిన ఒక ఘటన మీద ప్రభుత్వం స్పందించిన తీరు చాలా గొప్పగా ఉంది అని చెప్పుకోవాలి. ఒక మహిళ, శిరీష అనే ఒక మహిళ, ఆమె భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి ముని కన్నప్ప దగ్గర ఒక 80,000 రూపాయలు 3 ఏళ్ల క్రితం అప్పు చేశాడు. ఇక్కడ కుప్పం మండలంలో నారాయణపురం గ్రామంలో. ఆ తర్వాత అప్పు తీర్చలేక అతను ఇల్లు వదిలి పారిపోయాడు. పాపం ఆ శిరీష అనే ఆవిడ బిడ్డల్ని చదివించుకోవాలి కాబట్టి బెంగళూరు వెళ్ళి కూలి పనులు చేసుకుని బిడ్డల్ని చదివించుకుంటారు. ఈ తరుణంలో ఆ ముని కన్నప్ప ఒకసారి ఆమె తీసుకోవటానికి కుప్పం వచ్చింది. కుప్పం రాగానే ఆ అమ్మాయిని అడిగి ఆవిడ్ని బంధించి చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది చూసిన వెంటనే ప్రభుత్వం ఇమ్మీడియట్గా రియాక్షన్ వచ్చింది ప్రభుత్వం నుంచి. హోంమంత్రి అనిత ఆవిడతో వీడియో కాల్లో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఎస్పీతో మాట్లాడారు. వెంటనే కేసు నమోదు చేయమన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సో చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాము, అంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఈ స్పందన ఉందని నేను అనుకుంటున్నా. అలాగే చాలామంది అంటారు వీళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు, వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు అనేసి. సో ఇలాంటి అకృత్యాలు జరిగిపోతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అని. ఇది మనుషుల మైండ్ సెట్లో ఉంటుందండి. ఒకడు ఒక పసిబిడ్డని రేప్ చేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచన వాడి మస్తిష్కంలో ఉంది. సో అలాంటి మస్తిష్కంలో ఉన్న ఆలోచన తెలుసుకొని ఏ ప్రభుత్వం కూడా కట్టడి చేయలేదు. కానీ ఒక సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి దాని మీద చర్య తీసుకునేంత వరకు వెళితే అది మంచి ప్రభుత్వం. ప్రభుత్వం చేతిలో ఏముంటుంది, అదే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే చర్యలు తీసుకుంటుంటే అప్పుడు జనానికి అర్థమవుతుంది తప్పు చేస్తే ప్రభుత్వం క్షమించదు, వెంటనే చర్యలు ఉంటాయి అన్న భావన వస్తుంది. అందుకే అప్పుడు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కానీ సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవానికి శాంతి భద్రతల పరిస్థితి గతం కంటే కొంచెం మెరుగైంది, కానీ మెరుగవ్వాల్సినంత మెరుగవ్వాల. దానికి కారణం ఏంటంటే ప్రజల మైండ్ సెట్లు జగన్ గారి ప్రభుత్వంలో ఆ రకంగా మారిపోయాయి. ఉదయం లేస్తే తిట్లు, బూతులు, ఈ వ్యవహారాలు, అరెస్ట్ చేయడాలు, హింస చేయడాలు, దుర్మార్గంగా నరికేయడాలు, చంపేయడాలు, ఇవన్నిటికి అలవాటు పడిపోయింది కదా. ఏమీ కాదులే మనకు అనుకునే ఒక పరిస్థితిలో ఈ సమాజం కూడా ఆ రకంగా సింక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. నిజంగా కూడా వెంటనే ప్రభుత్వం ఈ శిరీష అనే అమ్మాయి విషయంలో తీసుకున్న చర్యలు అభినందనీయం. ఇలాంటి ఫాస్ట్ రియాక్షన్స్ ఉండాలి. ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే భయపడేలా ఉండాలి. కూటమి ప్రభుత్వానికి అభినందనలు. ఇది మంచి ప్రభుత్వం.